సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరిగింది అని పురాణం ద్వారా రామాయణం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ రోజున ఉత్తరాపరుని నక్షత్రం ఆ రోజున స్వామివారి కళ్యాణం జరిగింది. అయినప్పటికీ కూడా మనకు అంత రామ కళ్యాణం గురించి ప్రాశస్తం లేదు. కానీ రాముడు జన్మించినటువంటి ఈ రోజున మనకు రామ కళ్యాణాన్ని జరుపుకోవడం ఆచారంగా వస్తూ ఉన్నది. ఎందుకోసం చేయాలి అంటే రాముడి కళ్యాణం లోక కళ్యాణం కోసమే. మనందరం బాగుండాలంటే రామ కళ్యాణం జరుగుతూ ఉండాలి. అందుకే మన భారతదేశంలో దాదాపుగా ప్రతి గ్రామంలో నాకు తెలిసి రామ కళ్యాణాలు జరుగుతూనే ఉంటాయి. రాముడు లేని ఊరు లేదు, రాముడి గుడి లేని ఊరు లేదు. కనీసం గుడి లేకుండా కూడా మట్టి విగ్రహాలు తెచ్చుకోరైనా రామ కళ్యాణం జరిపే మనకు ఆచారం చాలా దగ్గర కనబడుతుంది. కాబట్టి రాముడి యొక్క కళ్యాణం ద్వారా మనకు ఇంట్లో కూడా చక్కటి శుభాన్ని పొందాలని చెప్పి మనం ఈ రాముల కళ్యాణం చేసుకుంటూ ఉన్నాము. ఈ విధంగా రామ కళ్యాణం ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. రామ నవమి నాడు రాముడు జన్మించినాడు. పునర్వసు నక్షత్రంలో మిథున రాశి అటువంటి రాముడు జన్మించినటువంటి ఈ రోజున మనం రామ కళ్యాణాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ముందుగా రామ కళ్యాణంలో గణపతి పూజ పుణ్యావాచనం చేసుకున్న తర్వాత కళ్యాణ మహోత్సవం ప్రారంభం అవుతుంది. అందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా ముందుగా ఆలో కలశారాధనం గౌరీ గణపతి పూజనం కరిష్యే. ఓం మహేభ్యో పునరీతనయం యజ్ఞక్షదాం విప్రదానం మహేవే పృథివ్యై నమః ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. తత్ర కలశం నిదాయ కలశస్య ముఖే విశ్వకంఠే రుద్రసమానః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాసుదాః ఉక్షోదాః సర్వే సప్తగ్రీవాముందరః పూర్వే రోదయముదేక సామవేదో నిరర్పణః అన్వై సురణాః సర్వే రజాత్తమాసుదాః అత్ర గాయత్రీ గాయత్రీ ధాన్య పుష్కరీ తదా ఆయాతు దేవ పూజార్థం మృగక్షయకారకాః గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ కురు కలహస్తమరణాయ నమః. సకల పరిపూర్ణార్థే గంధాస్పత్ర పుష్పరూపణీ నైవేద్యపదాంగూల నమస్కారాన్ సమర్పయామి. ఆభోగా ఇదగుండరం విశ్వాభూతాన్యాప ప్రాణావరాహాపస్వగతాపో ఉదరాపస్వగామో విరాయాపస్వరాయాపస్యంతానుష్యాపో జ్యోతిష్యాపో యోగశ్యాప సత్యమాపసర్వా దేవతా ఆపో భూర్భువస్వరాపో కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవం దేవీం ఆస్థానం సంప్రోక్ష్య అపవిత్రః పవిత్రో వా విస్మరే పుండరీకాక్షం నవాభ్యాప్యస్మరశ్రీ. పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః. ఆదౌ గౌరీ గణపతి పూజాం కరిష్యే. ఓం గణానాం గణపతిం నమామహే గంగవీణాముపశ్రవస్తవం బ్రహ్మణస్పదాయ శృణ్వన్నోదవిశ్రీరదాతనం గౌరీకాయ దిలాకక్షత్యేకపదే దివదే రాజస్పదే అష్టాపదే నవపదే రోహిణీ సహస్రాక్షరావరమేభ్యో మంత్ర గౌరీ గణపతిభ్యాం నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనార్థే అక్షరాన్ సమర్పయామి. పాదారవిందయోః భాగ్యం సమర్పయామి. హస్తయోః భాగ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నానం సమర్పయామి. ఓం ఆభోనిష్టామయోపస్థానం ఓం దేవదానః మహేరణాయ విష్ణుదే యోగశ్రీమతమోదసత్యమాలయేమః ఉదరీనమః తస్మాహంకారో యశిక్షయాయ విమత ఆపో జనయదానః శుద్ధోదకస్కారం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రోపవస్త్రార్థే అక్షరాన్ సమర్పయామి. యజ్ఞోపవీతార్థే అక్షరాన్ సమర్పయామి. అలంకరణార్థే గంధం సమర్పయామి. గంధద్వారా అంతరాదర్శామి నిత్యముష్టాంగరీణే ఈశ్వరేయం సర్వభూతానాం గంధం సమర్పయామి. అలంకరణార్థే అక్షరాన్ సమర్పయామి. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమాది విలేపనం సమర్పయామి.
सौभाग्यग्रन्थपरिमलद्रव्याणि समर्पयामि पूजार्थं पुष्पैः पूजयामि ओम सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गणगणनाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम गणाधिपाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचन्द्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुण्डाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरम्बाय नमः ओम स्कन्दपूर्वजाय नमः ओम महागणाधिपतये नमः ओम महाकाल्ये नमः ओम महालक्ष्म्यै नमः ओम महासरस्वत्यै नमः ओम महागौर्यै नमः पुष्पैः पूजयामि धूपमाग्रापयामि गौरीगणाधिभ्यां नमः धूपमाग्रापयामि दीपं दर्शयामि दीपन्दर्शयामि धूपदीपान्तरबुद्धाचमनीयं समर्पयामि नैवेद्यं निवेदयामि तदनीफलसर्वतारणैवेद्यं निवेदयामि भोक्त्यापरिषिज्य अमृतमस्तु सत्यं परिषिज्यामि गौरीगणपतिभ्यां नमः पूगीप ताम्बूलं समर्पयामि षट्यामूर्णपुष्पदक्षिणां समर्पयामि कर्पूरमङ्गलनीराजनं दर्शयामि ओम हिरण्यपात्रं मधो पूर्णं ददामि सुरभ्योगामि एकदा ब्रह्मणं भारति एकदैव यजमानः ददाति मंगलं गणनाथाय मंगलं भरतु हरे मंगलं विघ्नराजाय विघ्नहस्ते सुमंगलं गौरीगणपतिभ्यां नमः कर्पूरमङ्गलनीराजनं दर्शयामि विरयलक्षणं समर्पयामि पुष्पाक्षेरवस्त्रं समर्पयामि रक्षांधारयामि नेत्ररक्षांधारयामि अंदर वार తీసుకోండి गजानन भगवान की जय तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दन्तिः प्रचोदयात् गौरीगणपतिभ्यां नमः मंत्रपुष्पाञ्जलिं समर्पयामि नमस्करोमि अंदर చేతులు జోడించండి చెప్పండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते गौरी गणपतिभ्यां नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि अनया पूजया गौरी गणपत्यौ प्रीयेताम् उत्तरे शुभकर्मण्यविघ्नमस्तु भवन्तो प्रवन्तो उत्तरे शुभकर्मण्यविघ्नमस्तु तदङ्गा शुद्ध्यर्थं हृद्यर्थं शान्त्यर्थम् अभ्युदया संयमहाननैः सह कर्मणः पुण्यां वाजयिष्ये अस्मिन् कलशे ओम तत्त्वायामि ब्रह्मणा मङ्गलास्तदागात् तेजमानो भगवद्भिः अहेयमानो वर्णैः भोज्यरुडकं गमानाय प्रमोषैः ओम भूर्भुवस्सुवः वर्णमावाहयामि स्थापयामि पूजयामि वरुणाय नमः गन्धाक्षपत्रपुष्पैरभ्यर्च्य पूर्णगङ्गाशं तन्वताम्बूलपल्लवयुक्त पूर्णपात्रे निधाय ओम कर्मणः पुण्यां भवन्तो प्रवन्तो पुण्याः कर्मणोऽस्तु पुण्याः कर्मणोऽस्तु पुण्याः कर्मणोऽस्तु ओम यत्पुण्यं नक्षत्रम् अर्पणकुर्वीलोमव्युषं यदा वै भोजनसेति अथ नक्षत्रं नैति यावत् प्रभोर्यो गच्छेत्
जगन्यं पश्येत् नाउर्वेदकारी स्यात् पुण्यामेव कुरुते ओम कर्मणः स्वस्ति भवन्तो प्रवन्दो ओम स्वस्ति कर्मणोऽस्तु ओम स्वस्ति कर्मणोऽस्तु ओम स्वस्ति कर्मणोऽस्तु ओम स्वस्ति इन्द्र उद्गतवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेः ओम कर्मणः रुद्धिं भवन्तो प्रवन्दो कर्मरुध्यतां रुद्यास्माके नमसोमस्य मित्रं देवं मित्रदेयं नमस्तु अनुराधां नविषावर्तयन्तः कृतञ्जीवेव धर्मस्तवीराः त्रीणि वै देवानां प्रधानि त्रीणि चन्दागुंसि त्रीणि दवनानि प्रयैके लोकाः रुद्ध्यामेव तद्वीर्येषु लोकेषु प्रतिष्ठति रुद्धिं भवन्तो प्रवन्दो रुद्ध्यता रुद्धिः समृद्धिः कलशं नाना गोत्राभिवृद्धिरस्तु नाना वंशाभिवृद्धिरस्तु लोककल्याणमस्तु ब्राह्मणे स्वपदं हितं तेन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण आमान्यः पुनन्दमा प्राजापत्यं पवित्रं सुदोद्यामं हिरण्मयं तेन ब्रह्मविदो वयं मूलं ब्रह्म प्रणीयते इन्द्रस्वनीते सहमा पुनादु सोमस्वस्यावरुणस्वरीच्या इमो राजा प्रमदामि पुनादमा जातवेदामोर्जयन्त्या पुनादु प्राच्याः दिशदेवार्तिजो मार्जयन्तां दक्षिणायां दिशिमादाः पितरो मार्जयन्तां अपौवस्पृश्य उदीच्याः दिशगृहाः प्रथमो मार्जयन्तां उदीच्यां दिश्यापभोषणयो वनस्पतयो मार्जयन्तां ऊर्ध्वायाः दिशयज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां एतेभ्यो ब्राह्मणेभ्यो नानागोत्रेभ्यो नानानामभ्यः श्रीलक्ष्मीनारायणमहेश्वरादित्यानुग्रहस्वरूपेभ्यः श्रीलक्ष्मीनारायणमहेश्वरादित्यानुग्रहप्रीत्यर्थं कर्मणः पुण्याः आचरणमन्तजलक्रीडामरसोत्साहः परिहिरण्यं तुभ्यवः सम्प्रदाये नमः यस्तान्तामेषो नमेको भवान् राजा रामचंद्र भगवान की इंतवరకు గౌరీ గణపతి పూజ పుణ్యాహవాచన కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ముఖ్యమైన ఘట్టాన్ని చేసుకోబోతున్నాం. రాముల వారి కళ్యాణ మహోత్సవం ప్రారంభం అవుతుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా రామనామాన్ని జపం చేస్తూ, ఎందుకంటే ఈ కలియుగంలో రామనామం కన్నా గొప్ప మంత్రం అంటూ ఇంకొకటి లేదు అని చెప్తూ ఉన్నారు. అందుకే రాముడికి ఏం పేరు తెలుసని అందరికీ? తారక రాముడు అని పేరు. ఈ రామనామ మంత్రాన్ని తారక మంత్రం అంటూ ఉంటారు. అంటే గొప్పదైనటువంటి మంత్రము. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, ఋషులు 7 కోట్ల మహామంత్రములన్నీ ఒక ఎత్తు, రామనామం ఒక ఎత్తు అని చెప్తూ ఉంటారు. అంటే 4 వేదాలన్నీ చదివితే ఎంత పుణ్యం కలుగుతూ ఉంటుందో రామనామాన్ని జపిస్తూ ఉంటే అంత పుణ్యం కలుగుతూ ఉంటుంది. అందుకే
4 వేలకు ఒక ఎత్తు, రామనామం ఒక ఎత్తు అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి రామనామమునకు అంత గొప్ప విశిష్టత ఉంది. రామనామాన్ని జపించడం వల్ల మనలో ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయి. మనం ఇద్దరు కూడా చెప్పుకున్నాం, రామనామం అంటే నారాయణ మంత్రంలోంచి రా అనే అక్షరాన్ని, నమశివాయ మంత్రంలోంచి మా అనే అక్షరాన్ని తీసుకొని రామనామం కూడా మనం కలుపుతూ ఉన్నాం. అంత గొప్పటువంటి మంత్రము. అందుకే 3 సార్లు చెప్పాలట. రామ రామ రామ. ఒక శ్లోకం ఉంది కదా, విష్ణుదాసనామంలో చెప్తూ ఉంటాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. కేవలం 3 సార్లు శ్రీరామ రామ రామ అంటే సహస్రనామాన్ని జపించినంత పుణ్యం కూడా కలుగుతూ ఉంది. విష్ణు సహస్రనామాలు చదువుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, రోజులో ఒక్కసారి 3 సార్లు రామనామాన్ని జపం చేస్తే అంత పుణ్యం కలుగుతూ ఉంటుంది. అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ రామనామం యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. అందుకే నేను చెప్పే మంత్రాలు అర్థం కాకుండా మీ అందరినీ ఏం చేయమంటున్నానంటే రామనామాన్ని జపం చేయండి. కేవలం శ్రీరామ 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 అనుకుంటూ కూర్చుంటే ఈ కళ్యాణం యొక్క మొత్తం మనకు కూడా మనం పొందుతూ ఉంటాం. కాబట్టి అందరూ కూడా ఏమంటూ ఉంటారు? శ్రీరామ శ్రీరామ శ్రీరామ. శ్రీ అంటే ఎవరు కాదు, రామునకు ముందు శ్రీ అంటే అమ్మవారిని అర్థం. సాక్షాత్తు సీతామహాలక్ష్మి, లక్ష్మీ స్వరూపమైనటువంటి సీతమ్మ వారు. అందుకే శ్రీ అంటే లక్ష్మి అనే అర్థం. అందుకే సీతారాముని కలపాలంటే శ్రీరామ నామాన్ని జపం చేస్తే ఇద్దరి నామాన్ని జపం చేసినంత పుణ్యం. శ్రీరామ అంటే సీత, రామ అని అర్థం. కాబట్టి ఆ నామాన్ని జపం చేస్తున్నది ఇప్పుడు కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. అత్రాయం ప్రయోగః వివాహాగారమేత్య దేవస్య పాదౌ ప్రక్షాళ్య ఓం నమోస్పరందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటిగధారిణే నమః. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ జగద్దేవాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. దేవస్య ఆచమనం దత్వా ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అలోక్షణాయ నమః, రామచంద్రాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఏవం విశేష విశిష్టాయ అంశుపదిలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి ఆదౌ కౌతుక వందనాంచ కరిష్యే. ఇప్పుడు రాముల వారికి సీతమ్మ వారికి రక్షాబంధన పూజ, పెళ్లిలో మనం కంకణాలు కట్టుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగానే కళ్యాణంలో సీతారాముల వారికి కంకణం కడుతూ ఉంటాము. ఆ కంకణాన్ని ముందుగా పూజ చేసుకొని ఆ కంకణాన్ని సీతారాములు కట్టినాక ఆ కంకణాలు అందరికీ కూడా ఇవ్వబడతాయి. కాబట్టి రాముల వారికి సీతమ్మ వారికి కంకణం కట్టాక మీ అందరూ కూడా కంకణం కట్టుకోవాల్సిందిగా చూస్తున్నాం. కౌతుక దేవతాభ్యో నమః, రక్షాపుత్రాధిష్టాదేవతాభ్యో నమః. నమో అస్తు దర్పేభ్యో ఏకేక పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దేవేభ్యః సర్పేభ్యో నమః. కౌతుక దేవతాభ్యో నమః. సకల పరిపూర్ణార్థే గంధాక్షరపుష్పాణి సమర్పయామి, నమస్కరోమి. రక్షాబంధనం గృహీత్వా ఆ సీతారాముల కంకణానికి అందరూ నమస్కారం చేయండి. రాజా రామచంద్ర భగవానుకి. ఓం
ఓం ఉదక్కించాసవేదసందేవం మహంతికే నమః హృదేశ్వరాయ సూర్యం చిత్రం దేవానాముదగాదనీ వెంకటేశ్వరమిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మ విగతస్తస్తుషస్య యజ్ఞోపవీతం సూర్యచరయత్వ దేవస్య ఆసనం దత్వా ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః ఓం కమిటీ సభ్యులకు సూచన రాముల వారికి ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటారు సువర్ణ యజ్ఞోపవీతాన్ని వేయాలని చెప్తూనే ఉంటారు బంగారం కోసం చేసినటువంటి యజ్ఞోపవీతాన్ని వేయాలి కనీసం 3 దారాల్లో ఒక్క దారమైన బంగారంతో ఉండాలి అని ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నారు ఇప్పటికీ 10 ఏళ్ళ ఒక్క సంవత్సరం కూడా ఇంతవరకు ఆ సువర్ణ యజ్ఞోపవీతం రాలేదు మళ్ళా సంవత్సరం మాట గట్టిగా చెప్పండి కొద్దిగా కాదు 3 పోచల్లో ఒక పోచ మొత్తంలో ఉన్నా 3 పోచలు ఉంటే ఇంకా వస్తుంది కాబట్టి రాముడు లాంటి మహానుభావునికి వెండి జంజాన్ని వేయకూడదు బంగారంతో చేసినటువంటి యజ్ఞోపవీతాన్ని వేయాలి రాముడు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కాబట్టి రాముడికి బంగారు జంజాన్ని వేయాలి తప్ప ఈ వెండి జంజాన్ని వేయకూడదు ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నారు వాళ్ళు
तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे देवं स्मरामि सावधाना सुविमोक्ते सावधाना सुलग्ने सावधाना नारायण ध्यान सावधाना विघ्नेश्वरो विघ्नविदूरकारि निर्विघ्नकार्ये सुफलं सुसिद्धिं विघ्नेश्वरो नाम सुरेश पूज्यो वधूवराभ्यां वरदा भवन्तु सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना श्रीरामपत्नी जनकस्य पुत्री श्रीकाङ्गना सौन्दरिकोमलाङ्गी पीताम्बररत्नविभूषणाढ्यो वधूवराभ्यां वरदा भवन्तु सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना लक्ष्मी सावधाना शिवस्य पत्नी गिरिराजपुत्री सुवर्णदिव्यां वरहेमभूषा कल्याणगौरी शुभमङ्गलार्ति वधूवराभ्यां वरदा भवन्तु सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना वसन्तलक्ष्मी वरराजलक्ष्मी क्षीराब्धिपुत्री कमलायताक्षी श्रीविष्णुपत्नी भुवनैकमाता वधूवराभ्यां वरदा भवन्तु सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना लक्ष्मीनारायण ध्यान पतिव्रता लक्षणलक्षिताङ्गी सन्मार्गवती सुखसौख्यदायी अरुन्धती नाम वसिष्ठवती वधूवराभ्यां वरदा भवन्तु सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना लक्ष्मीनारायण ध्यान सावधाना कल्याणं कमनीय कोमलकरैः आद्राक्षतारोपणं कन्यादानपुरस्सरं सुरगुरो विप्राशिषानुग्रहं बाह्वोः कङ्कणबन्धनं दशगुणं माङ्गल्यसूत्रान्वितं सीताराघवयोर्विवाहसमये कुर्यात् सदा मङ्गलं सावधाना सुमुहूर्ते सावधाना